ఏంటి అసలు మార్చి 11లో ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, నిజంగా అది అప్పేనా, అది వాస్తవేనా, ఇంకా ఇంటికి సంబంధించి డబ్బులు ఇవ్వాలనా ఏంటి? ఆయన కాదు అంటున్నారు రమేష్ గారు. ఇప్పటి వరకు చాలా మంది తెలియని విషయాలు ఆ ఇంటి గురించి. మేము ఆ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. గతంలో ఆ ఇల్లు ఎలా ఉండేదో మాకు తెలుసు. రమేష్ గారు ఒక్క నిమిషం వస్తా ముందు రమేష్ గారు చెప్తారు అడ్డంబడి మరి మాట్లాడారండి. ఇప్పుడు కూడా రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. అదే 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 అందుకే క్లారిటీ తీసుకుంటున్నా. రమేష్ గారు ఒక్క నిమిషం క్లారిటీ తీసుకుందాం. 2019 ముందు ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసు. ఏ కండిషన్స్ లో ఆదిశేషగిరిరావు గారి దగ్గర ఇల్లు లాక్కున్నారో తెలుసు. పార్టీ ఎలాగైతే లాక్కున్నారో ఇల్లు కూడా అలాగే లాక్కోవడం జరిగింది. ఆ తర్వాత 2019 నుండి 24 వరకు రమేష్ గారు, ఈ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, కొంచెం కోఆపరేట్ చేయండి సార్, కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ గా ఉంది, అరవలేను రమేష్ గారు. ఈ రోజు కలుసుకుందాం. ఈ రోజు హెల్త్ బాగాలేదు. రమేష్ గారు చూశారు కదా నా మొహం ఎంత డల్ గా ఉందో. దయచేసి కోఆపరేట్ చేయండి. ఈ రోజుకి వాస్తవాలు చెప్తా, వాస్తవాలు చెప్తుంటే అడ్డం పడద్దు. నేను ఇంకా మొదలు పెట్టలేదు. ఒక్క నిమిషం రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు 2019 ముందు వంశీ గారు ఇవన్నీ పక్కన మీకు సార్ మీకు వంశీ గారు ఒక్క నిమిషం మీకు వంశీ గారు నాకు ఒక సమాధానం కావాలి మీ కూటమి నుంచి. మీరు నాకు దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. పీసీఆర్ దయచేసి ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఏమంటే ఇది 2019లో ఇచ్చినటువంటి ఒక జివో అండి, జివో నెంబర్ 279 అండి. తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి అప్పటి ముఖ్యమంత్రి గారి ఇంటికి పక్కన సౌత్ సైడ్ ఆ ఇంటికి సౌత్ సైడ్లో వ్యూ కట్టర్ నిర్మాణం కోసం ల్యాండ్ లేకపోవడంతో వేరే వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ సర్వే నెంబర్ 88 సర్వే నెంబర్ 102/2Bలో ఉన్నటువంటి 14 సెంట్ల భూమిని 3,20,00,000 రూపాయలకి ప్రభుత్వ సొమ్ముతో కొని వ్యూ కట్టర్ వాళ్ళు కట్టారు. మరి ఎందుకని మీ ప్రభుత్వం వచ్చాక కనీసం ఈ కూడా పట్టించుకోకపోతే అట్ట? సరే, ఆయన ఆదిశేషగిరిరావుకి డబ్బులు ఇచ్చాడో లేదో పక్కన పెడదాం. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సొమ్ముతో పక్కన ల్యాండ్ కానీ వ్యూ కట్టర్ కడితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదా? ఫర్నిచర్ గురించి మాట్లాడతారు కానీ ఇలాంటి వాటికి మీరు ఎందుకు వంశీ గారు ఆన్సర్ రమేష్ గారు కూడా వినాలి ఈ విషయం. 2019 జూన్ 4వ తారీఖున ఆఖరిసారిగా ఎవడైనా గానీ ఆ దారిలో వెళ్ళాడు. 2019 జూన్ 5వ తారీఖున పడినటువంటి బారికేడ్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఓపెన్ అయ్యాయి. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి జీవో నెంబర్ 279 డేటెడ్ 31 అక్టోబర్ 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఎక్కడ ఏ జీవో కూడా బయటికి రాలేదు. మేము మొత్తుకున్నాం, మేము గొడవ చేశాం. అప్పట్లో మా గొంతులు నొక్కారు. మా వెళ్ళినటువంటి వాళ్ళని ఎరగొట్టి పోలీస్ స్టేషన్లో వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ 12 కోట్ల రూపాయలు పెట్టేసి ప్రజా సొమ్ము పెట్టేసి ఆ ఇంటికి బారికేడ్లు పెట్టుకుంటే దాని గురించి కూడా మేము ప్రస్తావించాం. ఇప్పుడు ఇది కూడా, ఈ జీవో కూడా నేనైతే యాక్చువల్లీ చూడలేదండి, మీరు చూపించడమే. ఎందుకంటే ఇవన్నీ చీకటి జీవోలు. ఇట్లాంటి జీవోలు ఎన్నున్నా కానీ బాధ్యత గల మీడియాగా మీరు అందరూ కూడా బయటికి తీయాలి. ఇట్లాంటి చీకటి జీవోలు ఎన్నున్నా కానీ ఈ జీవో నేను చూడలా. ఇవాళ ఈ డిబేట్ అయిపోగానే ఆ వ్యూ కట్టర్ ఏదో ఆ ఇల్లు ఏదో నేను ఒకసారి చూసి వస్తా. ఆ 13 సెంట్ల ల్యాండ్ ఏది ఇప్పుడు అందులోనే అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టారు. అందులోనే అనుకుంటారండి. ఇప్పుడు పక్కనే 13 సెంట్ల ల్యాండ్ ఉంటుంది, చిన్న భవనం, అందులోనే కట్టుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఇప్పుడు ఆదిశేషగిరిరావు గారికే డబ్బులు లేదంటే పక్కన వాళ్ళు కూడా ప్రభుత్వ సొమ్ము ఇచ్చారా? ఈ జీవో నేను ఎప్పుడు చూడలేదు సార్, ఎందుకంటే జీవోలు కనబడకుండా దాచిపెట్టారు కదా. ఇప్పుడే మీ పుణ్యాన చూశాను. ఇట్లాంటి జీవోలు ఏమన్నా కానీ మీరు ప్రజల్లోకి తీసుకురావాలి. నేను డిబేట్ అయిపోగానే వెళ్తా ఒకసారి అటు వెళ్ళి అసలు ఆ 13 సెంట్లు ఏంటి, ఎక్కడ ఉందో ఒకసారి చూసి అక్కడ ఏ భవనం ఉందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తా. రాజు గారు, రమేష్ గారు సార్ మాట్లాడండి. ఇప్పుడు స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మీరు ఫర్నిచర్ వాటి గురించే రాశారని చెప్పి మీరు చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఆ లెటర్ చూడండి. టోటల్ గా గవర్నమెంట్ కి సంబంధించిన ఏ ఉన్నా సరే మేము మీకు అప్పచెప్పడానికి సిద్ధం, లేదు మీరు ఏ రేటు కట్టి మాకు చెప్పినా సరే మేము ఆ రేటు చెల్లించడానికి కూడా సిద్ధమని చెప్పి ప్రభుత్వానికి ఎంత
దద్దమ్మ ప్రభుత్వం ఈ కూటమి Okay, ప్రభుత్వం yes. ఇంతవరకు అవును. స్పందించలా. దీని మీద కోర్టుకు వెళ్ళాం. దీని మీద కోర్టుకు కూడా వెళ్ళాం. Yes. శివప్రసాదరావు గారు కూడా అదే చెప్పారు. ప్రభుత్వానికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి కోర్టులో కూడా కేసు వేసిన పార్టీ రాష్ట్ర జీవోలు అంటారు. ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ కోసం 100 అదేమి ఇది చేసుకోవడం పార్టీ తరఫున తెలియజేస్తున్నామని చెప్పి ఇవన్నీ మెన్షన్ చేశారు. Yes. ఈ జీవో విషయం ఇప్పుడే ఇంకొచ్చే జీవో బయటపడింది. జీవో సమాధానం చెప్పండి ముందు. రాజశేఖరరావు గారి గురించి చెప్తాను. తెలీదు ఈ జీవో సమాధానం చెప్పండి. నువ్వు వెళ్ళి యూట్యూబ్ లో చూడు. ఈ జీవో సమాధానం ఏం చెప్తారు అడగండి రాజు గారు. చెప్పడం జరిగింది. ఈ జీవోకి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అని చెప్పి 13 సెంటు ప్రజాధనంతో కొన్నారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టారు. ఈ జీవోకి మీరు సమాధానం చెప్పండి. ఎలా ఉంటున్నారు ప్రజాసభతో మీరు విచారణ చేయించండి సార్. వంశీకృష్ణ గారు మీరు విచారణ చేయించండి. మీరు కూడా విచారణ చేయించాలి. వంశీకృష్ణ గారు మీరు కూడా దీని మీద విచారణ చేయించాలి. అసలు ఏం జరిగింది అనాలి. మళ్ళీ ఆ జీవోని ఏమన్నా రద్దు చేశారా చూడాలి. చాలా ఉన్నాయి. సో రద్దు చేసిన జీవో అయితే నాకు కనపడలేదు. మళ్ళీ దీన్ని రద్దు చేసాం ఏదో చెప్తారు. ఇప్పుడు లెటర్ చెప్తున్నారు కదా రమేష్ గారు. సో దీని మీద విచారణ జరిపించండి. మీరు పూర్తి స్థాయిలో విచారణ జరిపించేటటువంటి బాధ్యత కూటమిగా మీకుంది. దీని మీద మీరేం స్టెప్ తీసుకోబోతున్నారు నాకు ఆన్సర్ కావాలి సార్. రమేష్ గారు మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు ఆ వ్యూ కటర్ లో ఏముందో పరిశీలించేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అసలు ఈ జీవో ఏంటి, దీనికి ఒకవేళ దీని ఏమైనా రద్దు చేసి ఇంకో జీవో వచ్చిందా, ఆ సొమ్ము కట్టారు కదా మళ్ళీ అది ఏమైనా రికవర్ చేసే అవకాశాలు ఉంటాయి ఏమైనా పరిశీలించి డెఫినెట్లీ ప్రజా సొమ్ము అయితే లాగడం జరుగుతుంది. నో డౌట్ అందులో. మరి రమేష్ గారు ఈ జీవోకి ఏం సమాధానం చెప్తారో ఒకసారి అడగాలి రమేష్ గారిని కూడా. నేను చెప్పాను కదన్నా, మీకు ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక లెటర్ రాయడం జరిగింది. మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఆర్టీఐ యాక్ట్ లో లెటర్ తీసుకో. సార్ ఇప్పుడు ఒకటి సార్ రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఎస్ రమేష్ గారు ఒక్క నిమిషం మనలో మన మాట మాట్లాడుకుందాం. మనలో మన మాట. ఇప్పుడు ఓకే సీఎం గారి కోసం సెక్యూరిటీ రీజన్స్ ఓకే, ఆయనకు అవసరమైనటువంటి క్యాంప్ ఆఫీస్కి ఫర్నిచర్ ఓకే, అవన్నీ ప్రజాధనంతో కొన్నారు బాగానే ఉంది సార్. భూమిని కూడా ప్రభుత్వ ధనంతో కొన్న ఇంటి పక్కన అది దారుణమైనటువంటి విషయం కదా. ఆ నిర్ణయం కరెక్ట్ అంటారా? ఎందుకు దారుణం? ఇప్పుడు అది ప్రభుత్వ భూమి ఇప్పుడు ప్రభుత్వం రిస్టోర్ చేసుకోవచ్చు కదా. ప్రభుత్వ భూమి కాదండి కొన్నారు సార్ అది ప్రైవేట్ భూమి సార్. అది ప్రభుత్వ భూమి కాదు సార్, ప్రైవేట్ భూమి అది కొన్నారు. చంద్రబాబు నాయుడు సార్ చెప్పండి. అక్రమ కొంపలో ఉంటున్నారు. అక్రమ కొంప అక్కడ ఎన్జిటి రూల్స్ ప్రకారం అక్కడ ఇల్లు కట్టడానికి కాబట్టి మీరు ప్రభుత్వ డబ్బుతోటి మీరు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు. అయితే అది వ్యతిరేకం కదా. ఓకే ప్రభుత్వ విధానాలకు కరెక్టే సార్. అది ఓకే అది మాట్లాడరు. ఓకే విధానాలు కాదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మీరు ప్రభుత్వ ధనంతో మీరు కట్టుకుంటారు. ప్రభుత్వ ధనంతో మేము కట్టుకోలే ఇల్లు, అది తెలుసుకోండి. చెప్పండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇల్లుగా సార్ ల్యాండ్ కొన్నారంటున్నారు. 5 కోట్ల రూపాయలు ఉపయోగించారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి రెనోవేషన్స్ కి ఈ రోజు కరకట్లో ఉన్న ఇంటికి 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. అరే 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు ఒక ఇల్లు కట్టుకోలేమా చెప్పండి.